అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 13 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట గురించి తెలుసుకుందాము. ఎవరి ఎదుట తలవంచనిది ఆత్మగౌరవము, ఎవరి ముందు చెయ్యి చాచనిది ఆత్మాభిమానం, ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడింటి కలయికే జీవితము. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 13, 2025 ఆదివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, సూర్యోదయము 5:52 సూర్యాస్త సమయము 6:50 చంద్రోదయము 9:20 చంద్రాస్త సమయము 8:54 ఈరోజు తిథి తదియ. జూలై 13 రాత్రి 1:46 నుంచి జూలై 14 రాత్రి 1:02 వరకు ఉంటుంది. తదుపరి చవితి తిథి ప్రారంభమవుతుందండి. నక్షత్రము శ్రవణ. జూలై 12 ఉదయం 6:36 నుంచి జూలై 13 ఉదయం 6:53 వరకు. తదుపరి ధనిష్టా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మకర రాశి. జూలై 13 సాయంత్రం 6:53 వరకు. తదుపరి కుంభరాశి. ఈరోజు యోగం ప్రీతి. జూలై 12 రాత్రి 7:31 నుంచి జూలై 13 సాయంత్రం 6 గంటల వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం వనిజ. జూలై 13 మధ్యాహ్నం 1:27 వరకు. తదుపరి భద్ర. జూలై 14 రాత్రి 1:03 వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 10:52 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:25 నుంచి సాయంత్రం 6:18 వరకు. రాహుకాలము సాయంత్రం 5:32 నుంచి రాత్రి 7:11 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3:52 నుంచి సాయంత్రం 5:32 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:14 నుంచి ఉదయం 5:01 వరకు. అమృత కాలము రాత్రి 8:25 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము రాత్రి 7:21 నుంచి రాత్రి 7:41 వరకు. విజయ్ ముహూర్తము మధ్యాహ్నం 2:45 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము దారాసురంలో అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అగ్నిపురాణం ప్రకారము కల్కి ఎవరికి పుడతాడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈరోజు సికింద్రాబాద్ బోనాలండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈరోజైతే సాధారణ పనులు చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, అన్నప్రాసనకు, పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మారటానికైతే శుభప్రదంగా ఉందండి. పెద్ద శుభకార్యాలు లాంటివి చేసుకోవడానికైతే శుభముహూర్తాలు అనేవి లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేషం, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర, మీనరాశులండి. సో ఇదండి జూలై 13 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జ్యము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.